వెల్కమ్ టు స్కై టాక్స్. మన దేశం, రాష్ట్రం కూడా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిందని పాలకులు ప్రకటించుకుంటున్న నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో చూస్తే ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయింది. రైతుల ఆత్మహత్యలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక వ్యవసాయమే కాకుండా అన్ని రంగాలు కూడా దాదాపు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ తర్వాత మరింత అన్యాయమైన పరిస్థితిలోకి దిగజారుతున్న పరిస్థితి. నిరుద్యోగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్యం కావచ్చు, ఇంకా మిగతా రంగాలు కూడా అన్యాయమైన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై చర్చించడానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈరోజు ఈ విషయాలపై చర్చిస్తాం. నమస్తే అండి. నమస్తే. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం వల్ల కావచ్చు, లేదు పర్యావరణం దెబ్బతింటుండడం వల్ల, గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతింటుండడం వల్ల భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయం దాని వల్ల కూడా దెబ్బతింటుంది అనే ఒక చర్చ జరుగుతోంది. వ్యవసాయమే కాకుండా అనేక రంగాలు కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో అసలు వ్యవసాయం రైతులకు బర్డెన్గా మారడానికి ప్రకృతి కారణమా, లేదు పాలకులు అనుసరిస్తున్న విధానాలు కారణం? పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలే ప్రధాన కారణం. ఎందుకంటే వ్యవసాయ రంగం రోజు రోజుకు బలహీనపడుతుంది. ఇంతకుముందు 52% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి అది 48, 46% వచ్చింది. అంటే రైతులు వ్యవసాయం చేయటం వదిలేసి వ్యవసాయం చేయటం వల్ల మనకేం గిట్టుబాటు కావటం లేదు, అప్పుల పాలు కావాల్సి వస్తుంది, అందుకనే మనం బతకలేమని చెప్పేసి పట్టణాలకు వలసలు పోతా ఉన్నారు. ఎక్కడనో పోయి కూలినాలు తీసుకొని బతికేటువంటి పరిస్థితి. ఈ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి వ్యవసాయ నిపుణులు స్వామినాథన్ కమిషన్ వేశారు. తర్వాత ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చాడు. వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. గిట్టుబాటు ధరలు కల్పించాలంటే వ్యవసాయ పెట్టుబడులు ఏ పంట అయితే ఆ రైతు వేస్తున్నాడో ఆ రైతు వేసే పంటకు లెక్కగట్టి దానికి రెట్టింపు ఇవ్వాలి. రెట్టింపు ఇచ్చినప్పుడే రైతుకు పెట్టుబడులు పోను ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతివృష్టి, అనావృష్టి వచ్చి ఏ కారణం చేతనన్న పంటలు దెబ్బతింటే ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. పంటల బీమా పథకం నుంచి అమలు చేయిస్తారా, లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే ఏ కారణం చేత పంట నష్టపోయినా కూడా ఆ రైతుకు నష్టపరిహారం రావట్లేదు. ఎకరానికి ఆ పంటను బట్టి ఒక పంటకైతే 1,00,000, 1,50,000, 25,000 ఇట్లా పెడతా ఉన్నారు. వాళ్ళు ఆ పంటలు చేతికొచ్చి మద్దతు ధర వస్తేనేమో రైతు మళ్ళా వ్యవసాయం చేయగలుగుతా ఉన్నాడు. లేని పక్షంలో వాళ్ళు రైతు కూలికోలు దెబ్బ వస్తూ ఉన్నది. అందుకనే దాన్ని ఒక పరిశ్రమగా తీసుకొని ఇవాళ పరిశ్రమలు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో, పరిశ్రమలు నడిపించే వాళ్ళు ఏంటి, వాడు మొత్తం ముడిసరుకు ఏంటి, తర్వాత కరెంట్ ఛార్జ్ ఏంది, అదేవిధంగా కార్మికుల జీతభత్యాలు ఏంటి, వడ్డీ సహా మొత్తం టోటల్గా వాడు ఆ పెట్టుబడి తర్వాత ఇవన్నీ కూడా ఖర్చులు తీసేసి నాకు ₹1 లాభం రావాలంటే ఇట్లా అని అమ్ముకుంటా ఉన్నాడు. ఏ కారణం చేత అది ఇదైనా డ్యామేజ్ అయినా, తగలబడ్డా, ఇంకోటైనా ఇన్సూరెన్స్ అదంతా అమలవుతా ఉంది. వ్యవసాయ రంగానికి అది లేదు. ఇవాళ రైతులు పంటలు పండించుకున్నాక ఆ మధ్య దళారీల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఇవాళ మద్దతు ధర అనేది వస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇలా మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, వరి కానివ్వండి, మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ప్రతి సంవత్సరం కూడా రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి పండించిన పంటలు మొత్తం కూడా తగలబెట్టేస్తున్నారు, రోడ్ల మీద పోస్తూ ఉన్నారు, గోడు నేడుస్తున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఖ్య చూస్తే దేశ జనాభాలో అత్యధిక మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు, మిగతా రైతులు ఉన్నారు. ఎందుకని? రైతుకు మోసం చేయటం తెలియదు, వాళ్ళు కష్టపడి పనిచేయటమే తెలుసు. మరి వాళ్ళు ఎంతకాలం అని ప్రైవేటు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వచ్చి మరి గిట్టుబాటు ధర కాకపోతే అప్పులు తీర్చలేక, పిల్లల చదువులు పెళ్ళిళ్ళు చేయలేక, మానసిక ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలైపోతా ఉన్నారు.
అందుకనే ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానాలే కారణం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మద్దతు ధర నిర్ణయించవలసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇన్సూరెన్స్ ఇది గూడా ఏందనంటే వాళ్ళ యొక్క జోక్యం ఎక్కువుండాలి. కొన్ని అధికారాలు రాష్ట్రానికుంటే మేజర్‌గా కేంద్రానికున్నాయి. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని రైతుల విషయంలో ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడే విషయంలో, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. దీని కారణం చేతనే వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. రైతులు కూలీలుగా మారుతా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. ఈ అనేక మంది నిపుణులు ఇచ్చినటువంటి చిత్తశుద్ధితో అమలు చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి అయిద్ది. రైతులు కూడా బాగుపడటానికి ఆస్కారం ఉంటది. దీనికి ప్రధాన కారణం పాలకులు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాలనేదే మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంది పాలకులు చెప్తున్నారు. గతంలో చంద్రబాబు అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వ్యవసాయం దండగానే విషయం. అంటే రైతులను కూడా పారిశ్రామిక రంగంలోకి తరలించి నగరీకరణ పెంచడం వల్ల భారతదేశ అభివృద్ధి బాగా జరుగుతుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. చంద్రబాబు లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రచారం కావచ్చు. ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవాళ రైతులు వ్యవసాయం మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? దాన్ని పక్కన పెట్టి మిగతా రంగాల్లోకి రావచ్చు కదా! ఇప్పుడు అందరూ పరిశ్రమలు పెట్టుకొని సిమెంట్ తింటారా? ఐరన్ తింటారా? బట్టలు తింటారా? చెప్పులు తింటారా? మనుషులకు కావాల్సిందేంది ముందు ఆహారం. కూరగాయలు గావాలి, పండ్లు గావాలి, ధాన్యం గావాలి. ముందు వ్యవసాయ పంటలు ఉంటేనే గదా మనిషి ఆరోగ్యంగా ఉండేది. వాటి ద్వారా కూడా అనేక పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది గదా! వ్యవసాయ పంటల ద్వారా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇండస్ట్రీలో కాటన్ ఉంటేనే గదా! కాటన్ ఇండస్ట్రీ వచ్చేది. ఇలా షుగర్ రావాలంటే ఏంది? చెరుకు ఉండాలి గదా! ఇయాల బియ్యం మిల్లులు నడవాలంటే వడ్లుండాలి గదా! అందుకనే 50% ముడిసరుకంతా కూడా వ్యవసాయ పంటల ద్వారానే పోద్ది ఇండస్ట్రీకి గూడా. వ్యవసాయ పంటలనేది ముఖ్యం. వ్యవసాయ పంటలు ఉంటేనే ప్రజల్లోకి ఫుడ్ గాని, తర్వాత ఏంటంటే ఇండస్ట్రీస్ నడవటానికి గాని అవకాశం ఉంటది. ఇది లేకపోతే అసలు సమాజంలో అన్నీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముందు మనిషి బతికే పరిస్థితి ఉండదు. మొదటి ప్రాధాన్యత అనేది వ్యవసాయ రంగానికి పంటలకియ్యాలి. పంటలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని, ఇంకొక ఆయన గాని పొద్దున్న లేస్తే ఏం తింటాము? పాలెక్కడి నుంచి వస్తున్నాయి? కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వేసుకునే బట్టలేంది? మరి ఇయన్నీ కూడా కావాలంటే వ్యవసాయం లేకుంటే ఎట్టయితది? అది తప్పది. తప్పుడు ఆలోచన అది. మనం ఒకప్పుడు చూస్తే పరిశ్రమలు ఎప్పుడొచ్చినాయి? పారిశ్రామికరణ ఎప్పుడు జరిగింది? అంతకుముందు ఎట్లా ఉన్నాం? తర్వాత ఏం జరుగుతా ఉంది? తప్పుడు ఆలోచన అది. వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా ఉండాలి. దానికి తగిన విధంగానే పారిశ్రామిక రంగం ఉండాలి తప్ప, దీన్ని బలహీనపరిచి, దాన్ని డెవలప్ చేస్తే సమాజంలో మనుషులనేవాళ్ళు బతకలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రైతుల సమస్యలకు సంబంధించి పంజాబ్, హర్యానా ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నంత సమస్యలు సౌత్ ఇండియా లాంటి మన రాష్ట్రాల్లో లేదా? ఎందుకంటే అక్కడ రైతులు చాలా తీవ్రమైన పోరాటాలు చేస్తున్నారు. దాదాపు సంవత్సరం, 2 ఏళ్ల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చున్నారు. దెబ్బలు తిన్నారు, చనిపోయారు. మన దగ్గర రైతులు అంత తీవ్రంగా పోరాటం చేయట్లేదంటే కారణం ఏంటి? ఇక్కడ సమస్యలు అంతగా లేవని భావించాలా? ఇప్పుడు అక్కడ రైతులు ప్రధానమైన పంట ఏందనంటే ధాన్యము, తర్వాత ఏంటంటే చెరుకు, ఈ 2, 3 పంటలు ఎక్కువగా వేస్తారు. గోధుమలు. గోధుమలయి. అది ప్రధానమైన పంటలు వాళ్ళకి. ఆ పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి అనేది లేదు. వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ధర అనేది మాకు రావాలి. మద్దతు ధర రాకపోతే మేము పార్టీలకు అతీతంగా అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనే ఒక చైతన్యం అనేది ఆ 3 రాష్ట్రాల్లో హర్యానా, పంజాబ్ ఆ 2, 3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తమిళనాడు ఇట్లా ఉంది. కాబట్టే వాళ్ళు పోట్లాడుతున్నారు. వాళ్ళకి కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎఫ్‌సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ వాళ్ళ దగ్గరికి పోయే కొంటారు. ఎక్కడ పంజాబ్‌లో, హర్యానాలో. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కారణం ఏందనంటే అక్కడ తప్పనిసరిగా కొనకపోతే ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తారు. వాళ్ళు ఎక్కడికక్కడ మనల్ని నిర్బంధిస్తారు అనేటువంటి దాంతోటి పోరాటాల ద్వారానే ఐక్యంగా ఉండటం వల్లనే అక్కడ వాళ్ళకి ఆ విధంగా
ప్రభుత్వం ముందుకొచ్చి కూడా కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఈ 3 నల్ల చట్టాలు అమలైతే మేము వ్యవసాయం చేయలేమని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం సాగించారు. కుటుంబాలే ఢిల్లీ ప్రధానమైనటువంటి వీధుల్లో కూర్చొని దగ్గర దగ్గర 10, 11 మాసాలు పోరాటం చేశారు. 800 మంది రైతులు ప్రాణాలర్పేయటం అనేది జరిగింది. ఏడ్చుకుంటూ మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఆ నల్ల చట్టాలు. కానీ ఏందనంటే వీళ్ళు కోరిన ప్రకారంగా గిట్టుబాటు ధర కల్పించడానికి చట్టం తెమ్మంటే దాన్ని పట్టించుకోవట్లే. రైతులు కోరింది అదే. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక చట్టం అనేది వ్యవసాయ పంటలకు కూడా తీసుకురావాలి. మినిమమ్ ప్రైస్ రావటానికి అని చెప్పంటే దాని గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఏదో రకంగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏందనంటే వాళ్ళల్లో ఉండే ఐక్యత, ప్రభుత్వం మీద తీసుకొచ్చే ఒత్తిడి, దాని కారణంగా ఏందనంటే వాళ్ళు అది సాధించుకోవటం అనేది జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో అంతగా లేదు. లేని దగ్గర అడగని దగ్గర ఎవరైనా పెట్టరు. అమ్మ కూడా పెట్టదన్నట్టు అడిగి గట్టిగా పోట్లాడే దగ్గర కొన్ని అమలవుతున్నాయి. పోట్లాడని దగ్గర అమలు కావటం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు గతంలో గాని, ఇప్పుడు గాని ప్రభుత్వాలు వ్యవసాయం పట్ల అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది చెప్పారు. రాష్ట్రం ఏర్పడింది. అనేక వనరులున్నాయి. ఒకవైపు కృష్ణా నది ఉంది. మరొక వైపు గోదావరి ఉంది. మధ్యలో మూసీ ఉంది. ఈ 3 జీవనదుల యొక్క నీళ్లు సమగ్రమైనటువంటి పద్ధతిలో కొంత వాటర్ ఏమో గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. కొంత లిఫ్టుల ద్వారా తీసుకోవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తక్కువ డబ్బుతోటి తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనం పొందే ప్రాజెక్టులు ఉన్నాయి. ముందు వాటిని టేకప్ చేయాలి. మనకు డబ్బు తక్కువ డబ్బు ఉంటది. తొందరగా అవుతది. ఎక్కువ ప్రయోజనం ఉంటది. అంటే దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఇవాళ వాళ్ళకు నచ్చిన ప్రాజెక్టులు మళ్ళీ పోయిన ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాజెక్టుల్ని రీసర్వే, రీఎస్టిమేట్ ఇదంతా వేసుకొని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టులు ఏ పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్ట్. దాని మీద ఎంత ఖర్చు పెట్టారో, దాంట్లో ఎంత అవినీతి జరిగింది. ఇలా ప్రాజెక్టు ఎందుకు బలహీనంగా ఉంది. అంటే ఇది పాలకులు విధానాలే. ఎందుకంటే పెద్ద ఎత్తున కమిషన్లు కూడా వాళ్ళకి వస్తాయి కాబట్టి. అదే నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ అది సొరంగ మార్గం ఉంది. దానికి ఒక 800 కోట్లు ఇస్తే అది పూర్తవుతుంది. అది 52 కిలోమీటర్లు. మధ్యలో ఒక 10, 12 కిలోమీటర్లు సొరంగం ఆగిపోయింది. తొందరగా పూర్తయితుందంటే నేనిక్కడ కుర్చీ వేసుకొని పూర్తి చేస్తా అన్నాడు కేసీఆర్. 10 ఏళ్లలో ఒక సంవత్సరం 3 కోట్లు, ఒక సంవత్సరం 3.5 కోట్లు ఇచ్చాడు. ఏదో సెక్యూరిటీ వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్ అన్యాయం జరిగినట్టే కదా! అదేవిధంగా ఎడమ కాలు మీద లిఫ్టులున్నాయి. ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా వాటిని నడపట్లేదు. ఊరికనే వదిలేశారు. ఇట్లా ఏందనంటే ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు టేకప్ చేయకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా కమిషన్ల కొరకు అడ్డగోలుగా ఎస్టిమేట్స్ పెంచుకొని రాష్ట్ర ప్రయోజనం, వ్యవసాయ రంగం ప్రయోజనం కాకుండా వాళ్ళ యొక్క ప్రయోజనం కొరకు, వాళ్ళ కమిషన్ల కొరకు ప్రజాధనం మొత్తం దుర్వినియోగం చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. దీనివల్ల కూడా అప్పులు పెరిగినాయి. తర్వాత ఏంటంటే ఉపయోగం అనేది తక్కువగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కేంద్రం ఇవ్వకపోతే బోనస్‌గా వాళ్ళు క్వింటాల్‌కి ఒక 500గా కేరళ ప్రభుత్వం ఇస్తుంది. మన ప్రభుత్వం కూడా ఇయ్యాలి కదా! ఇస్తామని వీళ్ళు చెప్పారు ధాన్యానికి. సన్న బియ్యం అన్నారు, దొడ్డు బియ్యం అన్నారు. ఆ సన్న బియ్యం ధాన్యాన్ని కూడా సరైన పద్ధతులు లేదు. పంటల బీమా పథకం ఎక్కడ అమలు కావట్లేదు. పంట ఏ కారణం చేత నష్టపోయినా కూడా మేము అనేక సార్లు మొత్తుకున్నాం. మేము అన్నీ తిరిగి వచ్చి కూడా మేము నివేదికలు ఇచ్చినాం. ఎవడు పోయి చూసిన దిక్కు లేదు. అది మనం నీళ్ళందక పంటలు ఎండిపోయినా, లేకపోతే వరదల వల్ల పంటలు దెబ్బతిన్నా, రోగాలొచ్చి దెబ్బతిన్నా రైతు నష్టపోవాల్సిందే. ఆ రకంగా కూడా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వ్యవసాయ రంగము రైతుల్ని ఆదుకునేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు ఏవో కొన్ని తీసుకొచ్చి ఇప్పుడు రుణమాఫీ అన్నారు. 32,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి.
22,000 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ. 10,00,00,000 బకాయి ఉంది కదా! ఆళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఇయ్యలేకపోతున్నారు. పెట్టుబడి కింద రైతు భరోసా కింద ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇయ్యలేదు. రూ. 500 బోనస్ అనేది అది మొక్కుబడిగానే ఉన్నది. ఎట్లా అయిందనంటే ఎప్పటికప్పుడు ఎన్నికలొచ్చినప్పుడు రైతులకు వాగ్దానాలిచ్చి, హామీలిచ్చి వాటిని అధికారంలోకి వచ్చినాక అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి లేదు. రైతులకే వదిలేస్తున్నారు. ఇక వాళ్ళ అదృష్టం అన్నీ కలిసొచ్చి పంటలు పండి ఏమన్నా మద్దతు ధరొస్తే రైతు, లేకపోతే దివాలా. గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, గతంలో ఉన్న ప్రభుత్వాలైనా రైతుల ఎడల ఎప్పటికప్పుడు మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చడం తప్ప ఇంకోటి కాదు. రైతాంగానికి అన్యాయం చేస్తా ఉన్నారు. వీళ్ళు కూడా అదే పద్ధతిలో అనుసరిస్తా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విధమైన పరిస్థితి ఉంటే సిపిఎం గాని, మిగతా రైతు సంఘాలు గాని, ఏ విధంగా అయితే పంజాబ్, హర్యానాలో రైతు సంఘాలు తీవ్రమైన పోరాటాలు చేస్తాయో, ఆ విధంగా దేశవ్యాప్తంగా ఏమైనా మూవ్‌మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే మేము మహారాష్ట్రలో చేసాం పెద్ద ఎత్తున. 50,000 మందిని వారం రోజులు నడిపించాం. 220 కిలోమీటర్లు. 50,000 మందిని. హ్మ్. తర్వాత రాజస్థాన్‌లో చేశాం. పెద్ద ఎత్తున అక్కడ కూడా జరిగింది. తమిళనాడులో జరిగింది. పోడుగు రైతుల పోరాటం జరిగింది ఇక్కడ మన దగ్గర కూడా. కౌలు రైతుల పోరాటాలు. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పోరాటంలో కూడా మా భాగస్వామ్యం కూడా ఉంది వెనకాల. మన లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా. అందుకనే ఎక్కడికక్కడ వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతు పోరాటాలు నడిపిస్తున్నాం. కాకపోతే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక కదలిక వచ్చేటువంటి జరగకపోయినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ పోరాటాలు మాత్రం నడిపించడంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కావాలని, ఈ రైతులకు గిట్టుబాటు ధరలు ఇయన్నీ కావాలని చెప్పేసి ఇప్పటికే మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. చాలా రాష్ట్రాల్లో పోరాటాలు నడిపిస్తున్నాం. ఇంకా బలమైన పోరాటాలు రాబోయే కాలంలో నడిపేటానికి కూడా మొన్న మహాసభలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రైతు సమస్యలను ఒక్కసారి పక్కన పెడితే మిగతా సమస్యల విషయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రజల భూములని ఫ్యాక్టరీలకు ఇవ్వడం కోసం ఫార్మా సిటీ పేరుతో, ఫార్మా విలేజ్ పేరుతో, రకరకాల పేరుతో కేసీఆర్ చేశాడు. అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. పీపుల్ కూడా తీవ్రంగా దాని మీద తిరుగుబాటు చేశారు. లగచర్ల చాలా తీవ్రమైన సమస్య అయింది. అరెస్ట్‌లయి జైలుకెళ్ళారు. ఈ నేపథ్యంలో సిపిఎం పాత్ర ఏంటి? ఈ విషయాలు ఏమైనా పోరాటాలు చేస్తుందా? దీన్ని వ్యతిరేకిస్తుందా? అసలు సపోర్ట్ చేస్తుందా? పీపుల్ అభివృద్ధి కోసం ఫ్యాక్టరీలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం సరైందని భావిస్తుందా? వ్యతిరేకిస్తుందా? ఏంటి మీ స్టాండ్ ఏంటి? సిపిఎం పార్టీగా మేము మొదట చెప్తుంది ఒకటి. పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు రావడానికి సిపిఎం పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఎక్కడ పరిశ్రమ, ఎక్కడ పెట్టుబడులు రావాలన్నా కూడా ఆ పేరుతోటి వ్యవసాయ పంటలు పండే భూములు తీసుకోవద్దు. వ్యవసాయానికి సానుకూలంగా ఉన్నటువంటి భూములను తీసుకోవద్దు. తర్వాత గ్రామాలు ఉన్న దగ్గర మాత్రం ఇండస్ట్రీస్‌ని పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ప్రజలకు ఇళ్ల స్థలాల కొరకు పేదలకు మరి ఇవ్వవలసినటువంటి భూములు కూడా తీసుకొని వాళ్ళకి ఇవ్వద్దు. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి? గ్రామాలకు దూరంగా వృధాగా ఉన్నటువంటి భూములు, చెట్లు లేకుండా, చేమలు లేకుండా, వ్యవసాయానికి పనికిరానటువంటి పంటలు పనికిరాని భూములు, ప్రజలకు పర్యావరణం గానీ, లేకపోతే ఏందంటే పొల్యూషన్ రాకుండా, ఎఫెక్ట్ కాకుండా, వృధాగా ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అక్కడ వాళ్ళకి అయన్నీ కల్పించాలి. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాల కొరకు పనికొచ్చే భూములు, తర్వాత చెట్లు ఉండి చెట్లు నరికేసి అయన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటానికి పూనుకోవటం గానీ, వ్యవసాయ పంటలు సంవత్సరానికి 4 పంటలు తీసేటువంటి సారవంత భూముల్ని పరిశ్రమలకు ఇచ్చినట్టయితే అది సమాజానికి నష్టం కదా అది. పంటలు పండాలి గదా! ప్రజలు బతకాలంటే. అందుకని అలాంటి పనులు మానుకోవాలి. అంటే వ్యవసాయ పంటలకు పనికిరాని భూములు, వృధాగా ఉన్న భూములు, అలాంటి వాటిల్లో ఇండస్ట్రీస్ పెట్టాలని మేము కోరుకుంటాం. ఆ పని చేయకుండా వాళ్ళు ఈ పని చేస్తారు కాబట్టి ఇది నష్టం జరుగుతుంది. ఉద్యమాలొస్తున్నాయి. సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా నడిపియటం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల సమస్య ఉంది. దాని మీద ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలిసింది, ప్రైవేట్ వాళ్ళకి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ భూమి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. తర్వాత వాళ్ళు కోర్టులో ఏస్తే సుప్రీం కోర్ట్ ఫైనల్‌గా
గవర్నమెంట్‌కి అనుకూలంగా తీర్పిచ్చింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. మంచిదే అది. అయితే అది యూనివర్సిటీ కింద ఉండటం అనేది అవసరం అది. యూనివర్సిటీ కింద ఉండటం యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకే గాకుండా మొత్తం సమాజానికి, ప్రజలకు కూడా ఉపయోగం. ఎందుకంటే పర్యావరణం ఉండాలి, చెట్లు ఉండాలి, జంతువులు ఉండాలి. యూనివర్సిటీ రాబోయే కాలంలో ఇంకా విస్తరించటానికి కావాల్సినటువంటి భూమి గూడా ఉండాలి. రాబోయే కాలంలో భూములు లేవు. ప్రభుత్వ భూములే లేవు. కొనాలంటే కొనలేరు గదా! కాబట్టి ఏందనంటే దూరదృష్టితో ఆలోచించి ఆ భూమిని యూనివర్సిటీ కింద ఉంచడమే కరెక్ట్ అది. బలవంతంగా ఒక 400 ఎకరాలు అది యూనివర్సిటీది గాదు, ప్రభుత్వం పోట్లాడి తీసుకుంది, ప్రభుత్వం అమ్ముతదనంటే, వేరే భూములు ఆదాయం రావటం కొరకు యూనివర్సిటీ భూములు అమ్మాలా? యూనివర్సిటీకి ఉండవలసిన భూములు అమ్మి ఆ ఖజానాతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? సరైనది కాదు గదా! అందరూ కోరేది అదే. అది యూనివర్సిటీ కిందనే ఉండాలి. అక్కడ చెట్లు అయన్నీ గూడా నరకొద్దు. పర్యావరణాన్ని కాపాడాలి. తర్వాత మొత్తం హైదరాబాద్ సిటీ విపరీతంగా పెరిగిపోతా ఉంది. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పనంటే వందల, వేల ఎకరాల్లో గూడా ఆ రకమైన భూములు, తర్వాత చెట్లు, పచ్చదనం, విద్యా సంస్థలు ఇయన్నీ ఉండాలి. కాబట్టి మా అభిప్రాయం యూనివర్సిటీకే ఉండాలది. అమ్మటానికి ప్రయత్నం చేయొద్దండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో సర్కార్ పని విధానం ఎలా ఉందని భావిస్తున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకపోతే అంత నిర్బంధం, తర్వాత ఏందనంటే కేసీఆర్ సెక్రటరియట్‌కి రాగానే పరిపాలన చేశాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూడా చేయనీయలేదు. ఆయనని కలవాలంటే ప్రతిపక్షాలకు లేదు, ప్రజలకు అపాయింట్‌మెంట్ లేదు. అటువంటి విషయాలు ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవడానికి గానీ, లేకపోతే ఆయన సెక్రటరియట్‌కు మంత్రులు, ముఖ్యమంత్రి రావటం గానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇయన్నీ ఓకే. కాకుండా ఏందంటే ప్రజలకిచ్చినటువంటి ప్రధానమైన వాగ్దానాలు. 6 వాగ్దానాలు చేశారు వాళ్ళు. ఈ 6 పథకాలు 100 రోజుల్లో పూర్తి చేస్తన్నారు. ఒక 2, 3 తప్ప మిగతావి చేయలేకపోతున్నారు. దానికేందంటే మా దగ్గర బడ్జెట్ లేదు. ఆయన ఖాళీ చేసి ఎళ్ళిపోయాడు. అప్పులు పుట్టటం లేదు, మాకు ఆదాయం రావట్లేదని. ఈ విషయం ముందు కూడా తెలుసు కదా! కాబట్టి ఏందనంటే వాళ్ళు అధికారంలోకొచ్చేటప్పటికే అనేక వాగ్దానాలు ఇచ్చారు. వాటిని అమలు చేసేటువంటి విషయాలు అది బడ్జెట్ కారణమా? లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధా? ఏదన్నా గాని. బడ్జెట్ ఉందా? లేదా? అనేది ప్రజలు చూడరు గదా! మీరు ఏదేమైనా పరిస్థితంతా తెలిసి గదా ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది. కాబట్టి వాటిని అమలు చేయాలనేదే ప్రజలు కోరుకునేది. అందుకని ఏందనంటే ఇంక వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలన మీద ఇంకా పూర్తిగా గ్రిప్ అనేది వచ్చినట్టు కనిపియట్లేదు. ఇయాల మంత్రుల్ని కూడా ఇంకా 6 పోస్టులు ఖాళీగున్నాయి. వాళ్ళ తగాదా వల్ల 6గురు మంత్రుల్ని నియమించుకోవడాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వాయిదాలు ఇచ్చుకుంటూ పోవటం అనేది జరుగుతుంది. కొంత సమన్వయ లోపం ఉంది. టీమ్ వర్క్ కూడా ఇంకా సరిగ్గా జరగట్లేదు. కొన్ని ఏకపక్ష నిర్ణయాలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రజలు ఎంతైతే ఆశించారో, ఆశించిన మేరకు పరిపాలన లేదు అనేది మనకు కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఆ అసంతృప్తి అనేది వ్యక్తమవుతా ఉన్నది. తర్వాత ఏందనంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు గాని, లేకపోతే అయన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు జరగట్లేదు. వీళ్ళకి ఇంకా పూర్తిగా ఒక పట్టు అనేది దాని మీద రాలేదు. అందుకనే ఇదొక మంచి పరిపాలన, ప్రభుత్వం బాగా నడుస్తుందనేటువంటిది మాత్రం ప్రజల్లో అటువంటి అభిప్రాయం లేదు. కాకుండా గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కొన్ని విషయాల్లో బెటరు. కొన్ని విషయాల్లో మాత్రం ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కనే పద్ధతిలో ఉన్నది. దీన్ని ఇయన్నీ సరిచేసుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటది. లేకపోతే పైన ప్రభుత్వానికి పట్టినటువంటి గతే వీళ్ళకి కూడా పడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి చూస్తే ఒకప్పుడు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం విత్‌డ్రా అయిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారేమో అన్నంత ప్రభావవంతంగా అనేక సీట్లు సంపాదించారు. పెద్ద ఎత్తున ప్రభావం చూపించారు. ఆ పరిస్థితి నుంచి ఒక్క సీటు కూడా రావడం గగనమైపోయే పరిస్థితికి రావడానికి కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? మళ్ళీ ముందు పరిస్థితి రావాలంటే ఏం చేస్తే కమ్యూనిస్టులందరూ ఒక్క సీపీఎం విషయం మాట్లాడట్లేదు. కమ్యూనిస్టులు ఏం చేస్తే బావుంటుందని మీరు పర్సనల్‌గా అభిప్రాయం? వాస్తవంగానైతే కమ్యూనిస్టుల ఎజెండా సోషలిజం.
పెట్టుబడిదారీ విధానానికి ఆల్టర్‌నేటివ్ విధానం అనేది కమ్యూనిస్టుల దగ్గరనే ఉంది. ఆ పార్టీలన్నీ కూడా ఒకటే విధానం. తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరొకటైనా కొన్ని విషయాలు తేడాలుంటాయి తప్ప పార్టీలు వేరైనా వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళు అనుసరించే విధానాలు ఒకటే. కమ్యూనిస్టులు ఎర్రజెండా దగ్గర మాత్రమే దానికి ఆల్టర్‌నేటివ్ విధానాలు ఒక పాలిసీ ఉంది. కమ్యూనిస్టులు కోరుకునేదేం సమాజం? అందరికీ చదువు, వైద్యము, ఉపాధి, ఇల్లు, స్వేచ్ఛ, పుట్టిన ప్రతి మనిషి చనిపోయేదాకా గ్యారంటీగా అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి ఒక మంచి సమాజం కావాలి. ఇది ప్రజలు అర్థం చేసుకోవటంలో కూడా కొంచెం తేడాలున్నాయి. దీన్ని ఇంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కూడా కమ్యూనిస్టుల వైపు నుంచి కూడా కొన్ని వైఫల్యాలున్నాయి. ప్రజల పెట్టుబడిదారీ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి? ప్రజల యొక్క బలహీనతని వాళ్ళు ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు టెంపరరీగా వాళ్ళని ఆకర్షించే పథకాలు. ఓట్ల కొరకు కొన్ని పథకాలు. వాళ్ళని ఎట్లా మభ్యపెట్టాలి? ఏం చేయాలి? రకరకాల ఓట్ల స్కీములు. తర్వాత ఎన్నికల్లో వచ్చేసరికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి సరుకుగా కొనేస్తున్నారు. సీట్లు, ఓట్లు మొత్తం కూడా సంతలో సరుకుగా మార్చేశారు. కొనేస్తున్నారు. ఇప్పుడు ఓటర్స్ కూడా ఎట్ట తయారయ్యిండ్రు? ఎవడు 50,00,00,000 పెడతాడో వాడు ఎమ్మెల్యే. ఎవడు 100, 150,00,00,000 పెడతాడో వాడు ఎంపీ. తర్వాత కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ పోతే దాంట్లో ఒక 50 ప్లాట్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఒక సంఘం ఉంటది. మా అందరు కలిపి మీరు ఒక 5,00,000 ప్యాకేజ్ ఇస్తే, మా ఓట్లు మొత్తం మీకే ఏస్తాం ఎంపీకో, ఎమ్మెల్యేకో. అర్థముందా ఏమన్నా? ఎంపీ ఎన్నికేంది? ఎమ్మెల్యే ఏంది? ఎమ్మెల్యే పాత్ర ఏంది? ఎంపీ పాత్ర ఏంది? ఈ ఎన్నికల్లో మనం ఎట్లా ఆలోచించాలి? దేశ భవిష్యత్తు ఏంది? రాష్ట్ర భవిష్యత్తు ఏంది? ఎమ్మెల్యే అనేవాడు ఎట్లా ఉండాలి? ఎంపీ అనేవాడు ఎట్లుండాలి? వాడు శక్తివంతుడా? లేదా? మన పార్టీ ఏం చెప్తుంది? వాడేం చెప్తుండు? వాడి క్యారెక్టర్ ఏంటి? ఏం లేదు. ప్యాకేజీలు మాట్లాడుకొని ఏస్తున్నారు. వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు రాజకీయాలకొచ్చారు. కార్పొరేటు రాజకీయాలొచ్చేసినాయి. కార్పొరేట్ నాయకులంతా వచ్చేసారు. అందుకనే ముందు ఒక సంవత్సరం, 6 నెలల ముందు ఆయన దానాలు, ధర్మాలు చేస్తాడు. తర్వాత మళ్ళీ ఓట్లు కొనుక్కుంటాడు. ప్రజలందరూ అటువైపు పరిగెత్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాం? అరె నాయనా మీరు మాకు ఓటేసి గెలిపిస్తే, మేము మీకు మీ గొంతుకై మేము చట్టసభలో మాట్లాడతాం. రైతుల గురించి, పంటలు గిట్టుబాటు ధరలు మాట్లాడతాం. పేదల గురించి మాట్లాడతాం. కార్మికుల గురించి మాట్లాడతాం. ప్రజలు ఐక్యంగా ఉండాలని మాట్లాడతాం. అందరికీ ఉచితంగా చదువు, వైద్యం ఇవన్నీ రావాలని మాట్లాడతాం. మీకు అందుబాటులో ఉంటాం. నిజాయితీగా పనిచేస్తాం మేము చెప్తున్నాం. ఇవి పట్టించుకోవట్లే వాళ్ళు. ఈ పూటకి ఎవరైతే ఏమి చేస్తున్నారో అటువైపు పరిగెత్తా ఉన్నారు. ఎక్కడైనా ఒక బలమైన పార్టీ తోటి మేము గూడా ఏదో ఒక కార్పొరేటు బూర్జువా పార్టీ తోటి అవగాహన పెట్టుకున్న దగ్గర ఒకటో, ఆరో సీట్లొస్తున్నాయి. సొంతంగా చేసిన దగ్గర మా వైపు చూస్తలేరు. అందుకనే ప్రజలకు ఓహ్! పూర్తి అవగాహన కల్పించేటువంటి చైతన్యాన్ని మేము తీసుకురాలేకపోతున్నాం. ప్రజలు గూడా ఓటంటే ఏంది? చట్టసభలంటే ఏంది? ప్రజాప్రతినిధి అంటే ఏందని పూర్తి చైతన్యంతో ప్రజలు లేరు. ఇటువంటి పరిస్థితి ఉద్యమాలకు రావట్లేదు. ఓట్లు వేయటం లేదు. ఇప్పుడు మేము ఉద్యమాలు కూడా నడిపిస్తున్నాం. మళ్ళా పొద్దున్న లేస్తే అన్యాయం జరిగినోళ్ళంతా మా దగ్గరికే వస్తారు. మీరొచ్చి చూడండి వాళ్ళ దగ్గర ఎవరుండరు. మా దగ్గర ఎక్కువుంటారు. నేను మిర్యాలగూడ ఉన్నానంటే ఎప్పుడూ ఒక 50 మందో, 20 మందో ఉంటూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండరు గానీ నా దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గర గూడా పోతే ఏం చెప్తారంటే, "అరే! ఈ పంచాయతీలని మాకు తెలీదా? ఈ గొడవలు, ఈ కార్మికులే, రైతులే ఆళ్ళ దగ్గర పోమని" పంపుతారు. ఎన్నికలొచ్చేసరికి ఎక్కడికి పోతారు? ఎన్నికలయిపోయినంకనే మా దగ్గరికి. అంటే మా పాత్ర ఇదైపోయింది. వాళ్ళ పాత్ర అదైపోయింది. కాబట్టి ఏందనంటే ఈ ఓట్లు, సీట్లు తగ్గడానికి కారణం ఎప్పుడైతే ఈ కార్పొరేట్ రాజకీయాలు, ఈ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని, సీట్లు కొనుక్కొని, ఈ తాత్కాలికంగా ప్రజల్ని ఆకర్షించే పథకాలు ఇయి వచ్చినాయో, అప్పుడేందనంటే మాకు సీట్లు, ఓట్లు తగ్గడం అనేది మొదలైంది. అంతకుముందు వాళ్ళు గూడా నిజాయితీగా చేశారు. మేము నిజాయితీగా పనిచేసాం. అప్పుడైనా, ఇప్పుడైనా. ప్రజలు అట్లా దానికి అలవాటు పడ్డారు. వాళ్ళట్లా నేర్పారు. అది తిరుగుతుంది. ఇది ఎంతకాలం తిరుగుతది? ఎవరికి నష్టం అది?
ఇలా చూస్తున్నాం గదా! మనం ఇప్పుడు మీరు ముందు ఒకటి అడిగారు. దేశం అభివృద్ధి అయితుందా అంటే అయితుంది. రాష్ట్రం అభివృద్ధి అయితుందా అంటే అవుతుంది. పరిశ్రమలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది కాదు. కానీ వచ్చేది మొత్తం ఎవరికి పోతుంది? కొద్దిమంది చేతుల్లో. 100కి 80, 80% మంది కష్టపడి పనిచేస్తే, 100కో 10%, 15% మంది దగ్గరనే పోగైతుంది ఇదంతా గూడా. వాళ్ళ దగ్గరనే పరిశ్రమలు, పెట్టుబడులు, భూములు, చట్టసభలు, వ్యవస్థనంతా వాళ్ళే తిప్పుతా ఉన్నారు. మిగతా వాళ్ళంతా గూడా శ్రమ చేసి పని చేస్తా ఉన్నారు. ఈ మిగతా వాళ్ళు శ్రమ చేసి ఎక్కువ మంది ఉంది వీళ్ళే. శ్రమ చేసేది ఎక్కువ వీళ్ళే. సంపదకు మూలం వీళ్ళే. వాళ్ళని అధికారంలో పెట్టేది వీళ్ళే. అన్నిటికంటే కష్టాలు పడేది వీళ్ళే. కారణం ఏందనంటే వీళ్ళు ఈ ఈ ప్రజలందరూ చైతన్యయుతంగా ఎప్పుడైతే అర్థం చేసుకొని, మనం ఎట్లా ఉండాలి? మన ఎజెండా ఏంటి? మనకు ఆల్టర్‌నేటివ్ పాలిసీ ఏంది? మనందరికి ఉపయోగపడేది. ఈ ఈ సంపదంతా పనిచేస్తే ఇప్పుడు అదానీ, అంబానీ ఉన్నారు. మోడీ రాకముందు ఆళ్ళ ఆస్తులేంటి? 55,000 కోట్లున్నోడు ఇవాళ ఒక్కొక్కడు 16,00,000, 18,00,000 చేయలేడు. అంతే కదా! ఈ కొద్ది కాలంలో ఎట్లా పెరిగారు? పెద్ద ఎత్తున ప్రజల యొక్క సంపద వాళ్ళకు ఏదో రకం కాదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారాన్ని అందిస్తుంది. అక్కడ పోగైతుంది. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళకి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. వాళ్ళు విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు లేవు. రికవరీ లేదు. ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఎంతోమంది అవినీతి పరులు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇతర పార్టీలో ఉంటే ఆళ్ళు అవినీతి పరులు. వాళ్ళ కండువ కప్పుకుంటే నీతిమంతులుగా మారిపోతా ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. కాబట్టి ఏందనంటే, ఈ ప్రజలు ఎప్పుడైతే ఈ వాస్తవాలను తెలుసుకొని, ఎప్పుడైతే తిరగబడతారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, అప్పుడే ఇదైతది. ఈ పని జరుగుద్దది. కాబట్టి ఇప్పుడు శ్రీలంకలో ఎందుకొచ్చేది? 3% నుంచి వాళ్ళే ఎట్లా అధికారంలోకొచ్చారు? వాళ్ళు నమ్మారు. నమ్మి మోసపోయి ఇక లాభం లేదు. మనం బతకాలంటే ఇగో ఈ మార్గంలో పోవాలి. మన కష్టాలు తీరాలంటే ఇదే అని చెప్పి. లాటిన్ అమెరికా దేశాల్లో మరి అమెరికా తర్వాత ఏందనంటే వాళ్ళ కూటమి మాటలు నమ్మి చాలా కాలం వాళ్ళ వెనకాల ఉన్నారు కదా! వాళ్ళ విధానాలు అనుసరించారు. ఫ్లాప్స్ అయిపోయినాయి. లాటిన్ అమెరికా దేశాల్లో అనేక దేశాల్లో ఇయాల లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి వస్తా ఉన్నాయి. వద్దురా నాయనా మీ సాహసం వద్దు, మీ పాలసీలొద్దు అని చెప్పేసి ఇటువైపు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సోషలిస్ట్ ఉన్న దేశాల్లో వాళ్ళు ఎన్ని బాధలు పడినా గూడా ఆ దేశాల్లో ఉన్న ప్రజలకు తిండి, బట్ట, విద్య, వైద్యము అన్ని సౌకర్యాలు కలిపేవి. వియత్నాం గానీ, కొరియా గానీ, క్యూబా గానీ, చైనా గానీ, లావోస్ గానీ ఈ దేశాల పరిస్థితి ఉంది గదా! ఒక సోషలిస్ట్ దేశాల్లో మాత్రమే సంపద ప్రజలందరికి చేరుతుంది. మిగతా దేశాల్లో సంపద మందం సంపద మొత్తం గూడా 10 మంది చేతుల్లో మిగతా వాళ్ళంతా గూడా వెట్టిచాకిరి చేసుకుంటూ, శ్రమ చేసుకుంటూ, మోసపోతూ బతుకుతా ఉన్నారు. మన దేశం కూడా అదే పరిస్థితి. కానీ వస్తుందది. రెండే 2 ప్రపంచంలో గాని, దేశంలో గాని. పెట్టుబడిదారీజమా? సోషలిజమా? పెట్టుబడిదారీజంలోనేమో 100కి 10 మందే బాగుంటారు. మిగతా 90 మంది ఏదో రకమైన బాధలు అనుభవిస్తారు. సోషలిజంలోనే 100కి 100 మంది బాగుంటారు. అందరూ పని చేస్తారు. వచ్చిన సంపద అందరూ షేర్ చేసుకొని అందరూ నిర్ణయిస్తారు. తేడా అది. ఎంతకాలం భరిస్తారు ఇది? ఎప్పటికైనా సోషలిజం రావాల్సిందే. పెట్టుబడిదారీజం పతనం కావాల్సిందే. తర్వాత ఇది సోషలిజం అనేది ఒక ఎర్ర జెండా మార్క్స్ చెప్పినటువంటి ఆ సిద్ధాంతం ద్వారానే వస్తుంది తప్ప ఇంకో ఇజం అనేది లేదు. కొంతకాలం ప్రజలు మోసపోయేంత కాలం, ప్రజల్లో చైతన్యం వచ్చేంత కాలం నడుస్తుంటది. తర్వాత తప్పకుండా వస్తుంది. దాన్నెవడు ఆపలేడు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం డబ్బులు పెట్టి కొన్నవాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటే, కొంతకాలానికి మన శాసనసభలు, పార్లమెంటు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో నిండిపోతుందేమో అని అనుకోవచ్చా? ఇప్పటికి ఇప్పటికి ఆ పని జరిగింది. ఇప్పుడు నేను ఫస్టు అంటే నేను 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో. ఇప్పుడు కార్పొరేటు శక్తులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు డైరెక్ట్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకు సానుభూతిగా ఉండే వాళ్ళకి ఇంతో అంతో సాయం చేసేవారు. మీ పని చేసుకుంటాం. ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయండి. మీరు ఈ పని చేయండి. సో, సిస్టమ్ ఇది.
వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాక ఆళ్ళేం చేశారంటే, ఈ పని కూడా మేమే చేస్తాం మీరెందుకు? ఈ సేవ చేసే పని కూడా మేమే చేస్తాం. అట్లయితే ఇంకెక్కువ చేసుకోవచ్చు వ్యాపారం. ఎక్కువ దోపిడీ చేసుకోవచ్చండి. కాబట్టి ఇప్పటికే వచ్చిందది. ఇంకా క్రమంగా పెరుగుతుందది. ఇప్పుడు మనం చూస్తలేమా? అమెరికాలో ఉండి చాలామందొచ్చి ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడ కూడా అనేక అక్రమ వ్యాపారాలు చేసి, రియల్ ఎస్టేట్ చేసి, అనేక రకాల దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు. వాళ్ళేందనంటే పెట్టుబడులు పెట్టడం 50,00,00,000 పెట్టి 200, 300,00,00,000 మళ్ళీ సంపాదించడం 5 సంవత్సరాల్లో. వచ్చేసింది. 90% చేయనిరిప్పుడు. రిజర్వేషన్‌ల పేరుతో గూడా కొంతమందొస్తున్నారు. వాళ్ళెనకాల కూడా ఉందెవరు? మళ్ళీ ఆళ్ళే. వాళ్ళు చెప్పిన ఆళ్ళకి తర్వాత ఈళ్ళేం మాట్లాడరు. అంతకుముందు దళితులం అది, ఇది, అది ఇది అంటారు గదా! ఇలానే కాదు. ఆళ్ళకి పోయిన తర్వాత ఏందనంటే మళ్ళీ వాళ్ళు గూడా ప్రేక్షక పాత్రే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మొత్తం కార్పొరేట్ వ్యవస్థలోకి కార్పొరేట్ రంగం అనేది మొత్తం గూడా రాజకీయాలకొచ్చేసింది. ఇయాల ఎక్కడ ఏ దేశం బాగుపడాలన్నా, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా, రాజకీయ వ్యవస్థ అనేది బలంగా, నిజాయితీగా చిత్తశుద్ధితో ఉన్నప్పుడే మిగతా వ్యవస్థలన్నీ బలంగా ఉంటాయి. గుండెకాయ లాంటిది. ప్రభుత్వం అనేది, రాజకీయం అనేది గుండెకాయ. మంచి ప్రభుత్వం, మంచి రాజకీయ పార్టీ ఉంటే మిగతా వ్యవస్థలన్నిటిని కంట్రోల్ చేస్తాయి. వాళ్ళే అతిపెద్ద వ్యాపార వ్యవస్థగయినాక, అన్నిటిని నడిపించేటువంటి వాళ్ళే అతిపెద్ద వ్యాపార వ్యవస్థగా రకంగా మార్చుకొని అతిపెద్ద అవినీతి పరులుగా, అతిపెద్ద దోపిడీదారులుగా తయారైనంక మిగతా వ్యవస్థల మీద ఏం పట్టుంటది నీకు? కాంట్రాక్టర్ల మీద ఏం పట్టుంటది? లేకపోతే వైద్యం మీద ఏం పట్టుంటది? వైద్యం మీద అవగాహన లేనోడు పెద్ద పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తాడు. విద్య మీద అవగాహన లేనివాడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజీలు నడిపిస్తా ఉన్నాడు. అతిపెద్ద వ్యాపారాలు మారిపోయినాయి. దానికి కారణం ఏందనంటే ఈ పాలకులే. రాను రాను ఏందనంటే మొత్తం ఇదొక పెద్ద వ్యాపారమయం. ఒక దళారీమయం. ఒక మార్కెట్ లాగా చేస్తున్నారిది. ఇది కొంతకాలం నడుస్తది. ప్రజలు కరెక్ట్‌గా తెలుసుకున్నంత వరకు ఇది నడుస్తది. మీరు చెప్తున్న వ్యాపారమే పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్. బడా పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ సంపద ఇవ్వడం కోసం మైనింగ్ కంపెనీలకి ఇవ్వడం. ఆ మైనింగ్ కంపెనీలకు అడ్డుకుంటున్న మావోయిస్టులు కావచ్చు, ఆదివాసులకు కావచ్చు, నరసంహారం జరుగుతుంది అనేది వస్తుంది. రోజు దాదాపు 40 మంది చనిపోతుర్రు, 20 మంది చనిపోతుర్రు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఆదివాసులని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మధ్య శాంతి చర్చలు అంటూ కూడా కొంతమంది జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు చేస్తారు. దీని మీద సిపిఎం స్టాండ్ ఏంటి అసలు? సిపిఎం పార్టీ ఒకటే కోరేది. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున సైన్యాన్ని పెట్టి ఎందుకు ఆ బూటకం ఎన్‌కౌంటర్‌లు చేస్తా ఉన్నారు? అసలు ఎందుకు పోవాలి మీరక్కడికి? అది అటవీ సంపద, ఆదివాసులు, వాళ్ళు ఆ చెట్ల పొలాలు తర్వాత కాస్త చెట్లు లేని దగ్గర ఏవో పంటలు పండించుకొని బతుకుతా ఉన్నారు. అక్కడ ఇంత యుద్ధం ఎందుకు చేయాల్సొస్తుంది? మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉద్యమాలు మొదలైనయి. మీరు ఆయుధాలు పట్టుకొని వాళ్ళని మీద యుద్ధం చేస్తున్నారు, చంపుతున్నారు గాబట్టే అక్కడున్న ప్రజలు గూడా ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితొస్తుంది. మీరు ఆ పని చేయకపోతే అక్కడ ఏం లేదు. వాళ్ళు చక్కగా వాటన్నిటిని అనుభవించుకుంటూ ఆ అడవి సంపదని కాపాడుకుంటూ ఉంటారు. ఇయాల కేంద్ర ప్రభుత్వం ఏందనంటే అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద మొత్తం గూడా కార్పొరేట్ సెక్టార్‌కి ఒప్పజెప్పాలంటే అక్కడ తీవ్రవాదులున్నారు. తర్వాత నక్సలైట్స్ ఉన్నారనే పేరుతోటి ఇవాళ పెద్ద ఎత్తున పంపించేసి చేస్తా ఉన్నారు. నిజంగా మీకు వాళ్ళని అభివృద్ధి చేయాలనుంటే రోడ్లేయండి, ఇల్లు కట్టండి, స్కూలు పెట్టండి, కాలేజీలు పెట్టండి, హాస్పిటల్ పెట్టండి. వాళ్ళకి ఆశ్రయం ఇయ్యరు గదా! నక్సలైట్స్ వచ్చినా కూడా ఎందుకురా బాబు మా దగ్గరకొచ్చినావు మేము బ్రహ్మాండంగా వస్తున్నాం. పాలకులు మాకు అన్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళే ఎల్లగొడతారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళే చంపేస్తారు. అందుకనే ఎవరు వాళ్ళకి అవసరం ఆడ. వాళ్ళ హక్కుల్ని కాపాడటానికి వాళ్ళు ఉద్యమిస్తున్నప్పుడు ఉద్యమకారులు అవసరం. కాబట్టి వాళ్ళు షెల్టర్ ఇస్తా ఉన్నారు. వ్యక్తిగత హింసావాదం అనేది సరైంది గాదు. వాళ్ళు చంపినా, వీళ్ళు చంపినా. ఇటు చనిపోయేదెవరు? పోలీసోళ్ళెవరు? వాళ్ళు ఈళ్ళే ఈ కుటుంబాల నుంచి పోయినోళ్ళేగా. మిలిటరీలో ఉన్న వాళ్ళంతా కూడా గవర్నమెంట్ అది. రాజ్యాంగం. రాజ్యాంగ వ్యవస్థ చేయిస్తున్నటువంటి హత్యలవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడున్న అటవీ సంపద
ఆ ఖనిజ సంపద మొత్తం కూడా కొద్దిమంది కార్పొరేట్ చేతుల్లో పెట్టడం కొరకే వాళ్ళు ప్లాన్ ప్రకారంగా పెద్ద ఎత్తున వీళ్ళని దించి ఆ రకంగా వాళ్ళని మట్టి పెట్టేటువంటి కార్యక్రమం ఆదివాసుల్నే అక్కడి నుంచి లేకుండా తరిమి కొడుతున్నారు. మీరు వాళ్ళకి షెల్టర్ ఇయ్యకండి, మీకేం కావాలో మేము చేస్తామని చెప్పానంటే గొడవ లేదు కదా! వాళ్ళు ఇప్పుడు చర్చలకు మేము రెడీ అంటున్నారు. ఏంటి చర్చలు? మీరక్కడ రోడ్లేయండి, స్కూల్‌లు పెట్టండి, దవాఖానలు పెట్టండి, ఉద్యోగాలు ఇయ్యండి. ఖాళీగా ఉన్న స్థలాల్లో పంటలు పండించుకుంటాం. ఇయ్యే కదా! ఇంకేముంటాయి డిమాండ్స్? అయి అంగీకరించండి. మేము ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు నడపమని చెప్తున్నారు కదా వాళ్ళు. ఆ పనులు చేయరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అది కాదు కదా! వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టడం అనేది కావాలి. అది సాగుతుందది. అది సరైంది కాదు. వాళ్ళొక ఉద్దేశపూర్వకంగానే పెట్టుబడిదారీ పెట్టుబడిదారులకు సంపదంతా వాళ్ళ చేతిలో పెట్టడానికి చేస్తున్న పని తప్ప, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం కాదు. ప్రజల యొక్క హక్కులు, ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి పరిస్థితిలో లేదు. చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన, మోడీ పాలన సాగుతుంది. ఆ ఉద్దేశంతోటే అది చేస్తుంది. సిపిఎం పార్టీ తీవ్రంగా దాన్ని ఖండిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తుంది. ఆదివాసీల తరపున పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమం నడిపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వ్యవసాయ రంగ పరిస్థితులు వివరంగా అందించినందుకు థ్యాంక్ యూ. థాంక్ యూ.